వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే ఇలా చేశాను. చాలా ఈజీగా కొత్తగా స్టిచ్చింగ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి పేపర్ కటింగ్ చేస్తే ఇదే పేపర్ని మనము బ్లౌజ్ మీద పెట్టేసుకొని కటింగ్ చేసుకోవచ్చు అనమాట. కొలత బ్లౌజ్తో చూపిస్తున్నాను. సో ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, ఇదైతే కొలత బ్లౌజ్ అనమాట. ఇంతకుముందు ఉన్న ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. సో మధ్యలో అందరూ మిడిల్లో ఇలా లోతుకి కట్ చేస్తారు. నేనైతే అలా కట్ చేయలేదు. ఈ బ్లౌజ్ కుట్టింది కూడా నేనే అనమాట. సో చాలా సింపుల్గా కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది ప్రిన్సెస్ కట్. ఈ కొలత బ్లౌజ్ తోటి ముందుగా మనం పేపర్ ఫోల్డింగ్ చేసింది మన వైపు, ఆపోజిట్ సైడ్ ఏమో 2 ఓపెన్ ఉన్నాయి, పెట్టేసుకోవాలన్నమాట. సో మన దగ్గర ఒక మార్కరు, స్కేలు, కత్తెర, టేపు, కర్వ్ స్కేలు ఉంటే సరిపోతుంది. సో చూడండి, కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా నిటారుగా ఒక మార్కింగ్ అయితే వేసాను. తర్వాత నడుము చుట్టూ ఇలా 4 ఫోల్డ్గా చేసి యాస్టీస్ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్ వేసాను. ఇలా మార్క్ వేసిన తర్వాత 1 ఇంచ్కి టేప్ సహాయం తీసుకొని ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ వేసాను. అలాగే 2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం, సైడ్ జాయింట్ల కోసం వేసాను. ఈ 1 ఇంచ్ ఏమో మనం షోల్డర్ కింద బ్యాక్ టక్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం అనమాట. సో ఇప్పుడు మన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ హైట్ అనేది మనం ఫ్రంట్ చూసుకున్న బ్యాక్ చూసుకున్న సేమ్ ఉంటుందన్నమాట. ఇలా షోల్డర్ మిడిల్లో పట్టేసుకొని నిటారుగా కిందికి 1/2 ఇంచ్ వదిలేసి హైట్ అనేది మార్కింగ్ వేసేసి ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్క్ వేసాను. ఈ రెండింటిని కలుపుకుంటూ వీడియోలో చూస్తున్న విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ అయితే గీసేసాను అనమాట. సో ఇలా గీసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ తీసుకొని ఇప్పుడైతే స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా సేమ్ అండి, బ్యాక్ పార్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మనకు మామూలుగా క్రాస్ కట్ షేప్ బెల్ట్ పెట్టే బ్లౌజ్ కటింగ్ కంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది. నీట్గా స్టిచ్చింగ్ అయితే ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. సో చూడండి, ఇలా బ్యాక్స్ రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకొని బ్యాక్ గల్ల సైడ్ పెట్టేసుకుని, మనకు ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో షోల్డర్ వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే షోల్డర్ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ ఇలా మార్క్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్కింగ్ వేసేసుకున్నాను. కింది నుంచి చంక డౌన్ అనేది ఇలా మార్క్ వేసుకున్నాను. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో చంక డౌన్ కూడా హైట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో చూడండి, బ్యాక్ గల్ల కూడా ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ మార్క్ వేసి 1/2 ఇంచ్ మార్క్ అనేది వేసి వీటన్నిటిని కలుపుకుంటూ స్కేల్తో మంచిగా నీట్గా ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నాను. నేను మళ్ళీ టేప్ పెట్టి చూస్తాను చూడండి. షోల్డర్ మనకు స్టార్టింగ్ ఎండింగ్ 6 ఇంచెస్ తీసుకున్నాను. మనకు కరెక్ట్ షోల్డర్ ఏమో 3 ఇంచెస్ ఉంటుంది, షోల్డర్ గ్యాప్ ఏమో 3 ఇంచెస్. ఈ 3 ఇంచెస్ కలిపి మొత్తం కలిపి 6 ఇంచెస్ అనమాట. సో ఇవన్నిటిని స్ట్రేట్గా లైన్ కలిపేశాక కర్వ్ స్కేల్తో చూస్తున్నారు కదా, ఇలా నిటారుగా ఉన్నది ప్లేస్ ఇలా పెట్టేసి కర్వ్ స్కేల్తో రౌండ్ అనేది, చంక రౌండ్ అనేది డ్రా చేసేసాను. మీరు ఎలా చూసుకున్న కర్వ్ స్కేల్ తోటి చంక రౌండ్ డ్రా చేసుకుంటే 1.5 ఇంచే వస్తుందన్నమాట. సో మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్లో ఇది మెయిన్ పార్ట్ అనమాట. షోల్డర్ నుంచి ఈ చంక డౌన్ ప్లేస్ ఉంటుంది చూడండి, ఇంకో షోల్డర్ ఒక 1/2 ఇంచ్ డౌన్గా కట్ చేయాలన్నమాట. సో ఇది మెయిన్ పాయింట్ మనకు ప్రిన్సెస్ కట్లో. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ షోల్డర్కి ఇంకొక షోల్డర్ హ్యాండ్ స్టార్ట్ అయ్యే ప్లేస్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందికి ఉండాలన్నమాట. సో ఈ కిందికి వదిలేసుకొని చేతి రౌండ్ అనేది కొలుస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ చంక రౌండ్ అనేది కొలిచేసి డాట్ అనేది ఇచ్చేసి కింద ఉన్న 1 ఇంచ్ గ్యాప్తో మనం డాట్కి గ్యాప్ ఇచ్చేసాం కదా, దానికి దీనికి కలిపేసి సైడ్ జాయింట్లకు కూడా ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేశాను. చూస్తున్నారు కదా, చాలా చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్యాక్ బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే నేను మీకు చూపించాను. చూడండి, దీంట్లో బ్యాక్ అని కూడా రాశాను. సో ఈ
షోల్డర్ మిడిల్ నుంచి నిటారుగా ఒక లైన్ వేసుకోండి. బ్యాక్ టక్స్ ఎక్కడ పెట్టుకోవాలో చూపిస్తున్నాను. కరెక్ట్ షోల్డర్ మిడిల్‌లో నుంచి ఇలా నిటారుగా మార్క్ వేసుకొని అటు సైడ్ హాఫ్, ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ వేసుకున్న తర్వాత పైకి 4 ఇంచెస్ మీ హైట్‌ని బట్టి మనం ఈ డాట్ అనేది ఎంత ఎండ్ చేయాలనేది చూసుకోండి. ఈ బ్లౌజ్ హైట్‌ని బట్టి 4 ఇంచెస్ తీసుకున్నాను. కొంచెం హైట్ తక్కువ ఉంటే 3½ తీసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా అయితే చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్, బోట్ నెక్ బ్యాక్ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనము ఎప్పుడైనా క్రాస్ కటింగ్ బ్లౌజ్లో షేప్ బెల్ట్ ఉంటాయి కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ని కిందికి 2 ఇంచెస్ వదిలేసి ఫ్రంట్ పీస్ కట్ చేస్తాం కదా, అలా ఏం అవసరం లేదనమాట. ఫ్రంట్ పీస్కి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పీస్ కూడా కట్ చేసుకోవాలి. సో నేను కింద కూడా పేపర్ వదిలేసి కట్ చేస్తున్నాను. సో ఇలా వదిలేసి మళ్ళీ మీకు ఫ్రంట్ పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవాలి. అయితే బ్యాక్ గల్లా దగ్గర మాత్రం మనం డ్రా చేసుకోవద్దు. ఎందుకంటే మనకు ఫ్రంట్ బోట్ నెక్ గల్లా ఇంత డీప్ ఉండదు కదా, బ్యాక్ ఇంత డీప్ ఉంటుంది కానీ మనకు స్టార్టింగ్ ఫ్రంట్ గల్లా చాలా తక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడి వరకే నేను డాట్ అనేది వేసుకున్నాను. సో ఇక్కడ వరకు డాట్ వేసుకున్న తర్వాత తీసేసి ఈ చంక డౌన్ హాఫ్ ఇంచ్ లోతులకి ఇలా డాట్ వేసేసి మార్కర్తో ఇప్పుడు మన కొలత బ్లౌజ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే మలిచేసుకోండి. ఫ్రంట్ సైడ్ ఈ బ్లౌజ్కి డోరీస్ ఉంటే దాన్ని మిడిల్లో పెట్టేసి ఇట్లా చేస్తున్నాను. సో కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మనకు ఫ్రంట్ గల్లా ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మార్క్ అనేది వేశాను. సో ఇంతేనండి. ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా ఉంటుందంటే చాలా నీట్గా ఉంటుంది. కింద హాఫ్ ఇంచ్ మార్క్ వేశాను. సో ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా చూడండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా చూస్తున్నారు కదా, కింద హాఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత ఫ్రంట్ గల్లా డాట్ అనేది వేసుకొని కర్వ్ స్కేల్తో గల్లా రౌండ్ అనేది కూడా తింపేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్ షోల్డర్ మిడిల్లో నుంచి మనము హైట్ చూసుకున్నాం కదా, అలా హైట్ చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది చూడండి, మనము 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా షోల్డర్ మొత్తం, ఆ 6 ఇంచెస్లో హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా నిటారుగా మార్కింగ్ అయితే వేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి 6 ఇంచెస్ ఉంది. చూస్తున్నారు కదా, కరెక్ట్ 6 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ ఏమో షోల్డర్కి, ఇంకా 3 ఇంచెస్ ఏమో షోల్డర్ స్టార్టింగ్కి గ్యాప్ అనమాట. సో కరెక్ట్ 3 ఇంచెస్ మనము 6 ఇంచెస్ కంటే తక్కువ పెట్టుకుంటే దానికి కరెక్ట్ మిడిల్ చేసుకోవాలన్నమాట, హాఫ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ మార్క్ వేసుకున్న తర్వాత ఈ మార్క్ చూడండి, ఈ మార్క్కి ఒక సైడ్ 1 ఇంచ్ తీసుకోవాలి, ఒక సైడ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు పైకి మనము షోల్డర్ పైనుంచి కిందికి కొలుస్తున్నాను చూడండి. మనకు కరెక్ట్ 14 ఉంది కాబట్టి పైనుంచి కిందికి ఒక 10 ఇంచెస్ వదిలేస్తే 4 అనమాట. ఆ 4ని ఇక్కడ మార్కింగ్ వేసుకొని స్కేల్తో కరెక్ట్ చంక రౌండ్ డౌన్ మధ్యలో ఇలా ఒక గీత గీసాను. తర్వాత నేను గీసుకున్న మార్కింగ్కి ఇలా అన్నీ స్ట్రెయిట్గా కలిపేసి గీత అయితే గీసేసాను. సో ఈ కర్వ్ స్కేల్ తోటి పైన చంక రౌండ్ దగ్గర కొద్దిగా కర్వ్ అనేది ఇలా డ్రా చేశాను అనమాట, మిడిల్లో వచ్చే విధంగా. ఇలా మిడిల్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు 1 ఇంచ్ గ్యాప్ తీసుకున్న ప్లేస్లో పైకి కరెక్ట్గా 1 ఇంచ్ గ్యాప్తో నిటారుగా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మార్క్ వేసుకొని కర్వ్ అనేది ఇలా తింపాలన్నమాట. బాడీ షేప్ అనేది ఇలా తింపాలి. 1 ఇంచ్ నిటారుగా చేసి ఇలా కర్వ్ అనేది తింపేసుకోవాలి. సో చూడండి, చాలా ఈజీగా కర్వ్ అనేది తింపేశాను. సో ఈ ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట. మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందుగా లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతనే ఇది డ్రా చేసుకోవాలి మనం. సో ఇది ఇక్కడ మనం వేస్ట్ కట్ చేస్తాం కాబట్టి సైడ్ జాయింట్లో ఇంకొక 1½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట.
ఎందుకంటే ఇక్కడ మనము ఈ మిడిల్‌లో అతుకు పెట్టేటప్పుడు మనకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ కలిపేసుకుంటే 1 ఇంచ్ అనమాట. 1½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సైడ్‌లోకి. ప్రిన్సెస్ కట్‌లో ఇలా సైడ్‌లోకి 1½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి కింది నుంచి ఇలా స్ట్రెయిట్‌గా చంక రౌండ్‌లోకి కట్ చేశాక ఈ మిగిలింది ఇలా కర్వ్ తింపాలన్నమాట. ఇలా స్ట్రెయిట్‌గా 1 ఇంచ్ స్ట్రెయిట్ తీసుకొని ఇలా కర్వ్ తింపేసుకోవాలి. తర్వాత ఇక్కడ చంక రౌండ్ దగ్గర కూడా ఇలా తీసేయాలన్నమాట. కొద్దిగా తీసేసిన తర్వాత వీటిని జాయింట్ చేసుకోవాలి. సైడ్స్ హాఫ్ ఇంచ్ జాయింట్తో వెళ్తుంది కాబట్టి సైడ్ జాయింట్లో ఒక 1 ఇంచ్ 1½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూపించాను. ఇప్పుడైతే హ్యాండ్స్ చూడండి. మనకు హుక్స్ అనేటివి బ్యాక్ సైడ్ పెట్టుకుంటామా ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటామా అనేది మన ఇష్టం అనమాట. బ్యాక్ సైడ్ పెట్టుకుంటే బ్యాక్ ఓపెన్ కట్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే ఫ్రంట్ ఓపెన్ కట్ చేసుకోవాలన్నమాట. యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా చూపించానో అలాగే. ఇలా హ్యాండ్ చేతి రౌండ్ హైట్ మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ అనేది ఇక్కడ పట్టేసుకొని ఇక్కడ నేను డాట్ వేసుకున్నాను. సో ఇలా నిటారుగా 1 ఇంచ్ స్ట్రెయిట్ చేసుకొని ఇలా కర్వ్ అనేది హ్యాండ్ రౌండ్ అనేది తింపేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను. హ్యాండ్లో మనకు చాలామంది ఫ్రంట్ కర్వ్ తీయడానికి ఇబ్బంది పడతారు. సో ముందు మనం హ్యాండ్ కటింగ్ చేశాక ఈ ఫ్రంట్ కర్వ్ ఎలా తీయాలో చాలా ఇబ్బంది పడతారనమాట. చూడండి నేను కరెక్ట్గా ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా మలిచేసి పెట్టేసుకున్నాను. మిడిల్లో టక్స్ పెట్టేసాను కదా, టక్స్ పెట్టాక చూడండి హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా అయితే చేశాను. ఇలా చేస్తే ఇక్కడ చూడండి 2 హ్యాండ్స్ మధ్యలో ఈ కర్వ్ ఎక్స్ట్రా అనేది నేను డ్రా చేసి చూపిస్తాను. ఇదే అన్నమాట ఫ్రంట్ కర్వ్ అనేది ఇదే. దీన్నే తీసేయాలి మనం. మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. యాక్చువల్ హ్యాండ్ ఇగో ఇది మిడిల్లో నేను హ్యాండ్ కట్ చేసినప్పుడు ఇలా ఉందన్నమాట. మీరు ఏ సైడ్ అయినా ఇలా హాఫ్ ఇంచ్ ఇలా స్ట్రెయిట్గా మార్క్ వేసేసుకొని హాఫ్ ఇంచ్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ మిగిలింది ఎక్స్ట్రా ఇదే కర్వ్ అనమాట, ఫ్రంట్ కర్వ్. అర్థమైందనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా హ్యాండ్ కట్ చేసినప్పుడు ఫ్రంట్ కర్వ్ ఎలా తీయాలనే డౌట్ లేకుండా చాలా ఈజీగా కట్ చేశాను. చూస్తున్నారు కదా. నాకైతే లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి చాలా ఈజీగా మీకైతే చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ విజిట్ చేసి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు అనేటివి తీసి పెట్టాను, వెళ్ళి చూడండి. చూస్తున్నారు కదా, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.